షూటింగ్ లొకేషన్ రివర్స్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్లో స్వాగతం. సో, ఇక్కడ మీరు చూడబోయే క్లిప్ ఏదైతే ఉందో అది 'లౌక్యం' మూవీ నుంచి 'తేరీ బ్యూటిఫుల్ ఆంఖే' అన్న పాట. దాని నుంచి ఒక చిన్న క్లిప్ తీసుకొని అదసలు ఎక్కడ షూట్ చేశారు అనేది మనం రివర్స్ ఇంజినీర్ చేసి ఆ లొకేషన్‌ని గూగుల్ స్ట్రీట్ వ్యూలో విజిట్ చేద్దాం. అయితే ఈ పాట మొత్తానికి స్విట్జర్లాండ్‌లో 4 డిఫరెంట్ లొకేషన్స్‌లో షూటింగ్ చేయడం జరిగింది. పోతే ఇప్పుడు మీరు చూడబోయే క్లిప్ ఏదైతే ఉందో అది గ్రూయియర్ అన్న లొకేషన్‌లో షూట్ చేశారు. అది స్పెల్లింగ్ GRUYERES అని ఉంది. అదే లొకేషన్ 3 ఇక్కడ. కానీ అది ఫ్రెంచ్ వర్డ్ యాక్చువల్‌గా. అంటే రాసినట్టు పలకరు, పలికినట్టు రాయరు. కాబట్టి దాని కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ గ్రూయియర్. ఓకే. సో, ఇందాక మీరు చూసిన క్లిప్‌లో యాక్చువల్‌గా 2 డిఫరెంట్ కెమెరా పొజిషన్స్ ఉన్నాయి. ఓకే. సో, ఇదిగోండి మొదటి ఈ స్క్రీన్ షాట్ మీకు ఏదైతే చూపిస్తున్నానో ఇది మొదటి కెమెరా పొజిషన్. సో, ఇక్కడ నుంచి ఒక సీక్వెన్స్ షూట్ చేశారు. తర్వాత దానిలో మల్టిపుల్ కట్స్ చేశారు. కాబట్టి మల్టిపుల్ క్లిప్స్ వచ్చాయి. ఇదిగోండి ఇప్పుడు ఇది రెండో స్క్రీన్ షాట్. రైట్? రెండో కెమెరా పొజిషన్ ఇది. ఓకే. సో, దీని నుంచి కూడా ఒక సీక్వెన్స్ షూట్ చేశారు. దానిలో మల్టిపుల్ కట్స్ చేస్తే మల్టిపుల్ క్లిప్స్ బయటకొచ్చాయి. ఇప్పుడు ఈ 2 పొజిషన్స్ నుంచి షూట్ చేసిన సీక్వెన్సెస్ని మల్టిపుల్ కట్స్ చేసిన తర్వాత మల్టిపుల్ క్లిప్స్ బయటకు వచ్చాయి కదా, వాటిని ఇంటర్స్పర్స్ చేసి అంటే మిక్స్ చేసి మనకి ఒక్క సీక్వెన్స్ కింద అది ప్లే చేయడం జరిగింది ఈ కేసులో. సో, ఈ ట్రిక్ని అంటే మల్టిపుల్ కెమెరా పొజిషన్స్ నుంచి సీక్వెన్సెస్ షూట్ చేసి మల్టిపుల్ కట్స్ చేసి వాటిని ఇంటర్స్పర్స్ చేసి ఒక్క సీక్వెన్స్ కింద ప్రజెంట్ చేయడం, ఇది ఈ ట్రిక్ అనేది ఈ పాటలో చాలాసార్లు వాడడం జరిగింది. పోతే ఇప్పుడు ఈ సీక్వెన్స్ అంతా ఎక్కడ షూట్ చేశారు అంటే ఈ గ్రూయియర్ అని ఒక లొకేషన్ ఉంది. అది బెర్న్, స్విట్జర్లాండ్ క్యాపిటల్ నుంచి సౌత్ వెస్ట్లో ఉంది. సో, అక్కడ క్యాజల్ ఉంది యాక్చువల్గా. అంటే గ్రూయియర్ క్యాజల్ అంటారు. సో, ఆ క్యాజల్ బయట మొత్తానికి ఒకటే ఒక మెయిన్ స్ట్రీట్ ఉంది. ఆ మెయిన్ స్ట్రీట్లో ఈ సీక్వెన్స్ షూట్ చేయడం జరిగింది. సో, గూగుల్ మ్యాప్స్ శాటిలైట్ వ్యూ యాక్టివేట్ చేసి స్విట్జర్లాండ్ మీద జూమ్ చేస్తాను. అదిగోండి బెర్న్ వాళ్ళ క్యాపిటల్. తర్వాత కింద ఫ్రీబర్గ్ ఉంది సౌత్ వెస్ట్లో. ఇంకొంత సౌత్ వెస్ట్లో వెళ్తే మన ఈ గ్రూయియర్ మనకి కనిపిస్తుంది. అయితే ఫ్రీబర్గ్లో కూడా కొన్ని సీక్వెన్సెస్ ఈ పాటలో షూట్ చేశారు. ఎనీవే, సో బ్యాక్ టు ద డిస్కషన్. అయితే ఈ గ్రూయియర్ ఇదిగోండి జూమ్ చేస్తాను. సో, గ్రూయియర్ క్యాజల్ అని ఉంటుంది. దాన్ని ఫ్రెంచ్లో షతో అంటారు. అంటే షతో దే గ్రూయియర్ అంటే గ్రూయియర్ క్యాజల్. షతో అంటే ఫ్రెంచ్లో క్యాజల్. రైట్? అదిగోండి ఆ ఎన్క్లోజ్ స్ట్రక్చర్ కనిపిస్తుంది కదా, అది గ్రూయియర్ క్యాజల్. ఆ పక్కనే ప్రేయర్ హాల్ ఉంది, షాపెల్ అంటారు. ఓకే. ఇదిగోండి ఈ ఇల్లులు కనిపిస్తున్నాయి కదా, ఆ మధ్యలో ఒక రోడ్డు కనిపిస్తుంది కదా, అంతే. ఇదే మొత్తానికి మన షూటింగ్ లొకేషన్. ఓకే. సో, ఈ శాటిలైట్ వ్యూ స్క్రీన్ షాట్ ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్నారో ఇందులో పైనున్న బ్లూ కలర్ పాలిగన్ ఏదైతే ఉందో అది మన షతో దే గ్రూయియర్ అంటే గ్రూయియర్ క్యాజల్. పక్కనే షాపెల్ కూడా ఉంది. అదంతా ఒకటే ఏమంటారు ఎన్క్లోజ్డ్ స్ట్రక్చర్ మొత్తానికి. కిందున్న బ్లూ కలర్ పాలిగన్ ఏదైతే ఉందో అది గ్రూయియర్ చర్చ్. ఓకే. సో, ఇప్పుడు మీరు ఆరెంజ్ కలర్ లైన్ చూడండి. అది ఒక చోట నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత కొంత ముందుకెళ్ళాక ఈ యెల్లో కలర్ ఒక పాలిగన్ వచ్చింది. ఆ యెల్లో కలర్ పాలిగన్ ఏంటంటే ఫౌంటైన్ అది. ఓకే. తర్వాత ఆరెంజ్ లైన్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. దాని తర్వాత స్ప్లిట్ అవుతుంది. సో, ఈ స్ప్లిట్ పాయింట్ని వై జంక్షన్ అంటాను నేను. ఓకే. సో, ఆ వై జంక్షన్ మీద ఒక రెడ్ కలర్ పాలిగన్ గీసాను. అక్కడ ఒక చిన్న చేపలు ఉంది. ఓకే. సో, ఈ వై జంక్షన్ నుంచి మీరు ఒక డైరెక్షన్లో వెళ్తే, ఒక గలీ లోపల వెళ్తే క్యాజల్ వైపు వెళ్తారు. ఇంకో గలీ లోపల వెళ్తే చర్చ్ వైపు వెళ్తారు. ఓకే. సో, ఇదే మొత్తానికి ఆ మెయిన్ స్ట్రీట్. సో, దీనిలో ఈ సీక్వెన్స్ షూట్ చేయడం జరిగింది. ఓకే. సో, మొదటి కెమెరా పొజిషన్కి మ్యాచింగ్ శాటిలైట్ వ్యూ ఇమేజ్ ఇదిగోండి. కొద్దిగా జూమ్ చేసి తీశాను. అయితే రెడ్ కలర్ పాలిగన్లో వై జంక్షన్ చేపలు మార్క్ చేశా. గ్రీన్ కలర్ యారో ఏదైతే ఉందో అది కెమెరా పొజిషన్ అండ్ కెమెరా చూస్తున్న డైరెక్షన్. పోతే ఈ ఫస్ట్ షాట్ కేసులో కెమెరా కొద్దిగా కింద పెట్టారు. అంటే నేలకి దగ్గర పెట్టారు కాబట్టి ఈ బ్లూ కలర్ హైలైట్లో ఏదైతే ఫౌంటైన్ ఉందో అది కనిపించదు. ఓకేనా? అంటే అక్కడ ఒక గ్రేడియంట్ ఉంది కాబట్టి మన ఏమంటారు దాన్ని, మన ఈ ఫౌంటైన్ కనిపించదు. ఓకే. దాని తర్వాత అవతల ఒక యెల్లో కలర్ హైలైట్ వచ్చింది చిన్నది. అదేంటంటే హోటల్ ది విల్ అని ఒక హోటల్ ఉంది. దాని లోగో వైర్ ఫ్రేమ్ టైప్లో ఉంటుంది. అది అక్కడ వేలాడుతుంటుంది మొత్తానికి. సో, దీనికి మ్యాచింగ్ మన సాంగ్ స్క్రీన్ షాట్ ఇదిగోండి. ఓకే. సో, ఇందాక నేను చెప్పినట్టు బ్లూ కలర్ హైలైట్లో ఫౌంటైన్ మార్క్ చేశాను కానీ అది ఎక్కడ కనిపించదని. ఇదిగోండి ఎక్కడ షాట్లో ఎక్కడ కనిపించదు. ఎందుకంటే అది ఈ కెమెరా ఉన్న లెవెల్ కంటే కింద ఉంది కాబట్టి అది కనిపించట్లే. రైట్? పోతే ఇదిగోండి రెడ్ కలర్
పాలిగన్లో మన వై జంక్షన్ చేపలు కనిపించేసింది. దాని పక్కన లెఫ్ట్ ఎల్లో కలర్ పాలిగన్లో మన హోటల్ ది విల్ మెటల్ వైర్ ఫ్రేమ్తో తయారు చేసిన లోగో అది ఉన్న అక్కడ కనిపిస్తుంది. రైట్, ఇది మొదటి కెమెరా పొజిషన్. రెండో కెమెరా పొజిషన్కి అనుకూలంగా శాటిలైట్ వ్యూ ఇది ఉంది. యాజ్ యూజువల్ జూమ్ చేసి తీసాను. రెడ్ కలర్ హైలైట్లో వై జంక్షన్ చేపల్, మన గ్రీన్ యారో కెమెరా చూస్తున్న డైరెక్షన్ అండ్ పొజిషన్. ఓకే, తర్వాత కెమెరా అంటే మన ఈ గ్రీన్ యారో టిప్ దగ్గర ఒక ఎల్లో కలర్ హైలైట్ వచ్చిందా, అది ఫౌంటైన్. అది ఈ షాట్లో ఖచ్చితంగా ఫౌంటైన్ కనిపిస్తుంది, అందుకని మార్క్ చేశా ఎల్లో కలర్ హైలైట్లో. తర్వాత సపరేట్గా ఇంకో ఎల్లో కలర్ హైలైట్ వచ్చింది కదా, అది ఒక హోటల్ నేమ్ బోర్డ్. ఓకే, సో దీనికి మ్యాచింగ్ సాంగ్ స్క్రీన్ షాట్ ఇదిగోండి. సో డైరెక్ట్గా మనకు ఆపోజిట్ ఉన్న రెడ్ కలర్ హైలైట్లో వై జంక్షన్ చేపల్, దాని కింద ఒక ఎల్లో కలర్ పాలిగన్ వచ్చింది కదా, అది ఫౌంటైన్. ఇదిగోండి, ఈసారి క్లియర్ కట్గా అక్కడ ఒక ఫౌంటైన్ కనిపిస్తుంది మనకి. అలానే ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్లో ఉన్న ఎల్లో కలర్ హైలైట్ అది హోటల్ దే లా ఫ్లeur de lis అని ఉంది, అంటే లిల్లీ ఫ్లవర్ హోటల్. రఫ్గా అది ఫ్రెంచ్ పేరు, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లిల్లీ ఫ్లవర్ హోటల్. సో ఇదిగోండి, స్ట్రైట్ వ్యూ యాక్టివేట్ చేసే ముందు కొద్దిగా ప్యాన్ కొద్దిగా జూమ్ చేసి అడ్జస్ట్ చేస్తున్నాను. సో ఇదిగోండి, ఐకాన్ డ్రాప్ చేస్తాను. మన బ్లూ లైన్స్ మీద మొత్తానికి మనం నడవడానికి ఉంది. ఎనీవే, సో ఇదిగోండి, ఇది మొత్తానికి ఆ రెండు షార్ట్స్. రైట్, ఇదిగోండి మన లిల్లీ ఫ్లవర్ హోటల్. యువతల పక్క తిరిగితే ఇక్కడెక్కడో మన అంటే ఒక్క సెకండ్, ఇదిగోండి ఇక్కడెక్కడో ఒక పొజిషన్ ఉండాలి, ఆ అవతల ఇంకో కెమెరా పొజిషన్ ఉండాలి మొత్తానికి. ఓకే, సో ఈ చూస్తున్నారా, ఇదిగోండి రోడ్ ఇట్లా స్లోప్ అయ్యి. ఓకే, బిఫోర్ దట్ ఇదిగోండి ఇది హోటల్ దే లా ఫ్లeur de lis లిల్లీ ఫ్లవర్ హోటల్. ఇదిగోండి ఇక్కడ మన ఫౌంటైన్, కొద్ది గ్రేడియంట్ అబ్జర్వ్ చేస్తున్నారా, ఇలా స్లోప్ కిందికి వెళ్తుంది చూడండి. ఓకే, అదిగోండి మన హోటల్ ది విల్ లోగో వేలాడుతుంది, వైర్ ఫ్రేమ్, అవతల వై జంక్షన్ చేపల్. ఓకే, ఇదిగోండి ఇక్కడ చూసారా మళ్ళీ గ్రేడియంట్ పైకి ఎక్కుతుంది చూడండి. సో ఈ ఫౌంటైన్ అనేది మనకి డెడ్ సెంటర్లో ఉంది, ఆ గ్రేడియంట్కి డెడ్ సెంటర్. ఇదిగోండి మళ్ళీ తిరిగి వచ్చేసాను, ఇది ఫస్ట్ కెమెరా పొజిషన్, అవతల సెకండ్ కెమెరా పొజిషన్ ఉండాలి మొత్తానికి. ఓకే, సో ఇదిగోండి స్ట్రీట్ వ్యూ నుంచి తీసిన స్క్రీన్ షాట్. పోతే ఒకటే స్క్రీన్ షాట్ రెండు కెమెరా పొజిషన్స్కి కామన్, ఎందుకంటే ఆ పొజిషన్స్ తిప్పి కొడితే కొన్ని మీటర్స్లో తేడా ఉన్నది. రైట్, సో ఇదిగోండి ఇక్కడ రెడ్ కలర్ హైలైట్లో వై జంక్షన్ చేపలు కనిపించింది. ఓకే, తర్వాత దాని ఇమీడియట్ లెఫ్ట్లో ఉన్న ఎల్లో కలర్ హైలైట్లో హోటల్ ది విల్ వేలాడుతున్న వైర్ ఆ ఫ్రేమ్ మెటల్ ఫ్రేమ్ లోగో. తర్వాత రెడ్ కలర్ మన వై జంక్షన్ చేపలకి కింద ఉన్న ఎల్లో కలర్ హైలైట్లో క్లియర్గా కనిపిస్తున్న ఫౌంటైన్. ఓకే, తర్వాత దాని రైట్లో వచ్చిన ఎల్లో కలర్ హైలైట్లో ఏదైతే ఉందో అది హోటల్ లిల్లీ హోటల్ మన నేమ్ బోర్డ్. రైట్, సో దీనికి ఇదిగోండి ఇక్కడ మ్యాచింగ్ మన సాంగ్ వ్యూ. ఇది రెడ్ కలర్ హైలైట్ వై జంక్షన్ చేపల్, లెఫ్ట్లో హోటల్ దే విల్ వేలాడుతున్న మెటల్ మన లోగో. ఓకే, సో ఇది 100% మ్యాచ్. తర్వాత మళ్ళీ అదే దీని ముందు చూసిన స్ట్రీట్ వ్యూ స్క్రీన్ షాట్ ఇంకోసారి తీసుకొచ్చాను. ఓకే, దీని ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ మీకు ఇచ్చేసాను కాబట్టి ఇప్పుడు దీని మ్యాచింగ్ సాంగ్ వ్యూ స్క్రీన్ షాట్ ఇదిగోండి. ఓకే, సో రెడ్ కలర్ హైలైట్లో మన హైలైట్లో వై జంక్షన్ చేపల్ కన్ఫర్మ్డ్. తర్వాత దాని కింద ఎల్లో కలర్ హైలైట్లో సెంటర్లో ఉన్న ఫౌంటైన్ 100% మ్యాచ్. తర్వాత ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్లో ఉన్నది మన లిల్లీ ఫ్లవర్ హోటల్ నేమ్ బోర్డ్ 100% మ్యాచ్. ఓకే, సో మొత్తానికి మీకు ఈ షార్ట్ వీడియో నచ్చిన పక్షంలో దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత మీరు మా ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదే పాట మీద ఇంకా వేరే క్లిప్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీరు అంటే నచ్చిన పక్షంలో మీరు అవి కూడా చూడొచ్చు. లేదు ఓపిక ఉంది అనుకుంటే మొత్తం 3 hours 15 minutes రఫ్గా ఫుల్ వీడియో ఉంది. A to Z మొత్తం పాటలో ఉన్న ప్రతి షాట్లో ఉన్న ప్రతి లొకేషన్ మేము అల్ట్రా డీప్ డీటెయిలింగ్ లెవెల్లో రివర్స్ ఇంజనీర్ చేసి మొత్తానికి ప్రజెంట్ చేసాము. సో మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. మొత్తానికి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఏ ఇండియన్ మూవీ అయినా సరే వాటిలో పాటలు ఎక్కడ షూట్ చేశారు అవి మనం వెతికి పట్టి మొత్తానికి ఆ లొకేషన్స్ని విజిట్ చేయడం, ఇదే ఈ ప్రాజెక్ట్ యొక్క గమ్యం. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.